అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది. ఫిర్యాదుదారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు. ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడం లేదు. కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి. జడ్జి గారు పురోహితునితో, మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా అని ప్రశ్నించారు. దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. నేను సంపాదించినదంతయూ సక్రమమే, ఇసుమంతయు అక్రమం లేదు. అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి అని జడ్జి గారు అడిగారు. అయ్యా, ఒకరోజు ధనవంతులైన దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవటానికి ఒక చెరువు వద్దకు వచ్చారు. నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను. ఆత్మహత్య మహాపాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింపచేసి స్వాంతన కలిగించాను. నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్ళారు. కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారు. అప్పుడు నేను సంతాన సిద్ధిరస్తు అని ఆశీర్వదించాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకుని ఆనందంతో నా వద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందజేయండి అని ప్రాధేయపడ్డారు. దానికి నేను, మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వదించాను. ఆ సమయంలో ఆనందంతో వారు మరికొంత ధనం ఇచ్చి వెళ్ళారు. మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు. నేను ఆ దంపతులిద్దరినీ ఆయురారోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వదించాను. అప్పుడతడు తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అయ్యా, ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి అన్నారు. పై విషయమంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు. ఆ రోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ దంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తరువాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతాపూర్వకంగా కొంత ధనం ఇవ్వటం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే. ఆ ధనం సక్రమమైనదే. అట్టు పిమ్మట కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టడమే ఆనందంతో మరికొంత ధనం ఇచ్చారు. అదియును సక్రమమైనదే. మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు. అది కూడా సక్రమమే. మరియు ధనవంతుణ్ణి శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగారు. అయ్యా, ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాను. వారు ఎవరో తెలుపగలరా అని అడిగారు. ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియజేశారు పురోహితుల వారు. వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగివచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేశాడు జడ్జి. ప్రకృతిని రక్షించండి, ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.